కిలోమీటర్ మీద పైచెలుకున్న ఈ ఫ్లైఓవర్కు సంబంధించి దాదాపు 50,000 నుంచి 60,000 వరకు వెహికల్స్ ప్రతి నిత్యం అటు ఇటు పోతా ఉంటాయి ప్రతిరోజు. ఇన్ని వేల వెహికల్స్కు సంబంధించి ఇదే ఫ్లైఓవర్ పరంగా రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నంలో ఈరోజు యావత్తు జంట నగరాలకు సంబంధించి ప్రధానంగా ఈ కూడలికి సంబంధించి చాలామంది ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, సర్వీస్ రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, లేకుంటే ఇతర రంగంలో పనిచేస్తూ ఉన్న వారికి అటువైపు ఉన్న అనేక కాలనీస్, కొత్త కాలనీస్లో వారు స్థిరపడి ఈరోజు రెసిడెన్షియల్ కాలనీస్లో ఉంటున్న వారికి పొద్దున పూట మరి 10 గంటల లోపల పోతే పోయినట్టు, లేకుంటే 15 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అరగంట సేపు ఆలస్యమయ్యే ప్రమాదం ఈరోజు ఇప్పటి వరకు కూడా కనబడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా 10 నుంచి 15 నిమిషాలు ఆదా అయ్యే సమయం, ఈ సమయాన్ని మనం ఆదా చేసుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికని మనం ఈరోజు బాట వేస్తా ఉన్నట్టు మన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. మిత్రులారా, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. రాగానే మా ప్రభుత్వం తరఫున ఈరోజు జంట నగరాలకు సంబంధించి పెరుగుతా ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి మైగ్రేషన్కు సంబంధించి చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ హితపూర్వకం చెప్పిన ఇతర దేశాలకు సంబంధించిన వారు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు, మన రాష్ట్రానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. స్థిరపడతా ఉన్నప్పుడు జనాభా సంఖ్య పెరుగుతా ఉంది. ఆ సంఖ్యకు సంబంధించి మంచినీరు గాని, రోడ్లు గాని, డ్రైన్ గాని, ఉండటానికి ఇళ్లు గాని నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని HCT అనే ప్రోగ్రామ్ ని వారు మొదలుపెట్టి ఫ్లైఓవర్స్ గాని, రోడ్లే గాని, అండర్ గ్రౌండ్ టన్నల్సే గాని, ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన అంశం విషయంలో ఒక